హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి లాగ్. మొన్న మేము కాశీ వెళ్ళాం కదా. కాశీలో 2 days అయితే మాకు దర్శనం బాగానే అయింది. సెకండ్ డే నైట్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాము. ఆ రోజు మార్నింగ్ మాకు అన్నపూర్ణదేవి దర్శనం అయిపోయి భోంచేసి ఇంటికైతే వచ్చాము. అలాగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అలాగా బిర్లా మందిర్కి అయితే వచ్చాము కాశీలోని. అక్కడ మేము ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి మాకు అయితే మినిమం మాకు ఎలక్ట్రికల్ ఆటో మీద అయితే వచ్చాము. ఒక 40 minutes టైం పట్టింది. మనిషికి ఒక 40 rupees ఛార్జ్ అయితే తీసుకున్నారు. తక్కువ అనిపించింది నాకైతే. నేను కలకత్తాలో బిర్లా మందిర్కి అయితే వెళ్ళాను, కానీ చాలా చిన్నది అదైతే. కానీ ఇక్కడ చాలా పెద్ద అయితే ఉంది, 2 floors అయితే ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఎక్కువ జనాలే ఉంటారు. మేము క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళాము, సో అందుకే చాలా తక్కువగా ఖాళీగా అయితే ఉంది. సో అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం. మేము కూడా క్లోజింగ్ అయిపోతుంది అని చెప్పారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము వెళ్ళే టైంకి ఇంకా పూజలు చేస్తున్నారు, ఇంకాను మాతో కూడా చేయించారు. ఇంకా హ్యాపీ అనిపించింది. కాశీలోకి వెళ్ళాక అక్కడ మనతో ఇంకా దగ్గరుండి పూజ చేపిస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ కూడా అన్నీ కూడా ఒక్కొక్క విగ్రహాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 దర్శనం అయితే చేసుకున్నాం మేమైతే. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఇంకా అక్కడే ఉండిపోవాలని అనిపించింది. ఇంకా అన్ని దేవతలు కూడా ఉన్నారు, చాలా బాగున్నాయి. బయట నుంచి చూస్తే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. అలా సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాం. అక్కడ కూడా చాలా అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే కిందనైతే ఎలాగైతే స్ట్రైట్గా సైడ్కి కార్నర్స్లో అలాగైతే కట్టారు, పైన కూడా సేమ్ అలానే కట్టారు. మొత్తం అంతా మార్బుల్తో అయితే కట్టారు. చాలా బాగుంది. కలకత్తాలో కూడా మార్బుల్తోనే కట్టారు, కానీ కలకత్తాలో అయితే ఫోన్ అయితే అలౌ లేదు, వీడియోస్ కూడా తీయనివ్వరు. కానీ ఇక్కడ ఫోన్ అలౌ చేస్తారు, వీడియోస్ కూడా తీపించారు. పైనుంచి కింద చూస్తే కింద ఎలాగైతే వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. మొత్తం ఇక్కడ స్తంభాలంతా కూడా మార్బుల్స్తోనే కట్టారు. చాలా బాగుంది. ఇక్కడ ఎలా వస్తే ఇంకా ఇక్కడ రాధాకృష్ణ బొమ్మ అయితే ఉన్నారు ఇక్కడ. సెకండ్ ఫ్లోర్ నుంచి బయటకు వెళ్ళి వస్తే ఇక్కడ ఎలా అయితే ఉంది, పైనుంచి వస్తే వ్యూ అయితే ఎలా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. నైట్ టైం కాబట్టి బ్లర్గా కనిపిస్తుంది, కానీ డే టైం అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పారు. పక్కన వాళ్ళు అయితే చెప్పారనమాట. చాలా పెద్దది ఉంది. ఇక్కడ ఇలా సైడ్కి వస్తే ఇక్కడ ఇంకా వ్యూ కింద నుంచి అయితే కనిపిస్తుంది అనమాట. మేము టైం సుమారు 8 to 8:30 ఆ టైం అయితే అయ్యింది. సో అందుకే ఇంత డార్క్గా అయితే ఉంది. మేబీ మేమే లాస్ట్ అనుకుంటాం గుడికి వచ్చి. ఇక్కడ అంతా కూడా హిందీలో ఇది స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ రాసి అయితే పెట్టారు. తర్వాత ఇక్కడ దుర్గామాత విగ్రహం అయితే పెట్టారు. చూసారు, ఇక్కడ నుంచి చూస్తే అంత బాగుందో. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకున్నా సరే ఇక్కడ ఈ లైటింగ్ మీద అంత క్లారిటీ అయితే రాలేదు. అలా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాం అలాగా. పైన బయట గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది గార్డెన్ కూడాను. మాకు అప్పటికే టైం అయిపోతుంది, పదండి అనేసి చెప్తున్నారు. సో అందుకే మేము కూడా ఫాస్ట్గా చూసేస్తున్నాం అన్నీ కూడాను. చాలా బాగుంది. కొంచెం ఎర్లీగా వస్తే ఇంకా ఆస్వాదించుకుందాం కదా అనిపించింది మాకైతే.
మనం ఏదైనా గుడికి వెళ్తే చేతుకున్న తాళ్ళు అయితే అక్కడికున్న స్తంభాలకి నెక్స్ట్ చెట్లకి కడుతూ ఉంటాం కదా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ దీనికి ఇలా కట్టేసి అయితే ఉంచారు. ఒక స్పెసిఫిక్గా అక్కడ ఆ ప్లేస్కి కడిసి ఉంచారు, బాగుంది. మరి అంతగా స్తంభాలకి కాకుండా అలా కాకుండా ప్రత్యేకించి దానికైతే అలా పెట్టారు ప్లేస్. చాలా బాగుంది అలా పెట్టడం వలన. ఇది అలా కనిపిస్తుంది కదా, హోమం చేసుకోవడానికి ఇది స్పెసిఫిక్గా అయితే సపరేట్గా అయితే కట్టారు. ఇది హోమాలన్నీ ఇక్కడ చేసుకోవడానికి ఇది కూడా సపరేట్ కట్టడం చాలా బాగుంది. తర్వాత ఇలా వస్తే ఇక్కడ నంది కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ నంది విగ్రహాన్ని నుంచి ఎదురుగా చూస్తే మనం శివాలయాన్ని అయితే కరెక్ట్గా చూడొచ్చు అనమాట, శివుని కూడాను. చూడండి కనిపిస్తుంది కదా, ఇలాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే. ఇదిగోండి, దానికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది, కానీ అక్కడ అంత దూరం నుంచి చూస్తే మనకి శివుని అయితే చాలా దగ్గర నుంచి చూసే అనుభూతి అయితే వస్తుంది మనకి. ఇదంతా గార్డెనే బయట బ్యాక్ సైడ్, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి అలా ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము. మెయింటెనెన్స్ లైటింగ్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.